హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ లేఖనం నుండి 40వ లేఖనం వరకు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన సద్దుకయ్యుల నోరు మోయించనని పరిసయ్యులు విని కూడి వచ్చింది. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్తోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమించవలనది ఇది ముఖ్యమైనది, మొదటిది విన్నది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలనది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. జయంగల మా దేవా, నీ వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు. కృపగల మా రాజా, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీ వందనాలు. ఇంతవరకు నైనా పాటల చేత నీ పరిశుద్ధ నామాన్ని తండ్రి మేము స్తుతించాము, మహిపరచాము, ఘనపరచాము. మా స్తుతుల సింహాసనమందు ఆసన్నమైన మా తండ్రి, నిన్ను మా మొదలుకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా, మీరు మా మొదలు దిగరండి. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధి, నీ ప్రసన్నతను మా మధ్యలో కుమరించమని మేము ప్రార్థన చేయించున్నాము నాయన. చదవైన లేఖనం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభా. నేను మానవునినైనా, తుచ్చమైన వాడిని ప్రభా. నేను శూన్యమైనాను, జీరో అయినాను ప్రభా. నన్ను మరుగు చేయండి తండ్రి. నీకు స్తోత్రములైనా ప్రజలు నీ వారు ప్రభా. నీ వాక్యం వినడానికి వారు వచ్చుండగా, అదేవిధంగా ప్రభా మరి యూట్యూబ్ ద్వారా కూడా ప్రభా బిడ్డలు వాక్యం వింటుండగా ప్రభా వారితో కూడా మీరు మాట్లాడండి నాయన. ఎందుకంటే ప్రభా నీ వాక్యము సత్యము. భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవని ప్రభా మీరు సెలవిచ్చిన దేవుడు తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీ వాక్యం ప్రభా మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యం మమ్మల్ని స్వస్థపరుస్తుంది. నీ వాక్యం మమ్మల్ని దీవిస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని ప్రభా వాక్య స్వరూపంలోకి మార్చి నైనా మధ్యాకాశంలోకి మీరు వచ్చినప్పుడైనా మీ యొక్క వాక్యమే మమ్మల్ని మధ్యాకాశంలోకి ప్రభా మమ్మల్ని తీసుకొని వెళుతుంది నాయన. నీకు స్తోత్రం. వాక్యము ప్రభా అంతటి ప్రాముఖ్యమైంది, అంతటి ప్రభా గొప్పతనం ఉంది నాయన వాక్యములో. ఆ వాక్యం కోసం మేము ప్రార్థన చేయొచ్చిన వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మాట్లాడుతండి. మీ నామాన్ని మహిపొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మహిపరుసు, ఘనపరుసు. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించి దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను అని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు. అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, ధర్మశాస్త్రమందు ఏమని రాయబడినది, నీవు ఏమని వాక్యం బోధిస్తున్నావు అని ఆయన అడిగినప్పుడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఈ విషయాలు చెప్తాడు. ఇక్కడ కూడా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమించవలనన్నది ముఖ్యమైనదియో మొదటియునైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటి ఆజ్ఞ. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రంలో. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో 2 చేయమన్నాడు. ప్రాముఖ్యమైనవి 2 ఆజ్ఞలు. అదేంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభును ప్రేమించవలను. ఇది ముఖ్యమైనదియో ప్రాముఖ్యమైనదియో మొదటి ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 2వ ఆజ్ఞ ఏంటనగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలనది 2వ ఆజ్ఞ అయినది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అది తర్వాత ఇంకొకటి ఏమున్నది, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. హల్లెలూయా. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి మరియు ప్రవక్తలు. ఇప్పుడు ఏ ప్రవక్త అయినా దేవుని దాసుడైనా ఏ ప్రవక్త అయినా ఆయన ఈ వాక్యానికి లోబడి మాత్రమే బోధించాలి. వాక్యమును మాత్రమే ప్రజలకు అందించాలి. ప్రజల యొక్క హృదయాలను, ప్రజల యొక్క మనసులను
ప్రజల యొక్క జీవితములను వాక్యము యొద్దకు నడిపించాలి. ఎందుకంటే ప్రాముఖ్యమైన ప్రవక్తలు కూడా ఈ 2 లేఖనాలు ప్రాముఖ్యమైనవి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి మనము. మొదటి ఆజ్ఞ చాలా వరకు అందరూ చేస్తూ ఉంటారు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి మందిరానికి వస్తున్నా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా కాబట్టి ప్రార్థన చేస్తున్నా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా కాబట్టి ఆయనను ఆరాధన చేయుచున్నా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా కాబట్టి ఆయనను గణపరుస్తున్నా. చాలా మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే దేవుని నిన్ను దీవించును గాక. అయితే ఆ ప్రేమ నీ హృదయాంతరంలోకి రావాలి. ఎక్కడికి రావాలండి? హృదయంలోకి వెళ్ళి రావాలి, నీ మనస్సులోకి వెళ్ళి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తావో, హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేస్తూ ఉంటావో, హృదయపూర్వకంగా దేవుని మహిమపరచడం ప్రారంభిస్తూ ఉంటావో, అప్పుడు ఏం చేస్తుండగా దేవుని యొక్క ప్రసన్నత నీ మీదికి రావడము ప్రారంభిస్తూ ఉంటుంది. దేవుని యొక్క శక్తి నీ మీదికి రావడము ప్రారంభిస్తూ ఉంటుంది. అప్పుడు నీ మనసు ఎప్పుడు నేను దేవునికి మందిరానికి వెళుతున్నా, ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళుతున్నా, నేను ఎప్పుడు దేవుని కలుసుకుంటున్నా, నేను ఎప్పుడు దేవుని ఆరాధన చేస్తానా, నేను ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తానా అని నీ మనసు అంతా కూడా యేసు ప్రభువునే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రాణమంతా దేవుని మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఒక ధైర్యం అనేది ఉంటుంది. నీకు నా నిండు హృదయంతో నేను దేవుని ప్రేమిస్తున్నా, నా నిండు మనసుతో నేను దేవుని ఆరాధన చేస్తున్నా, నాకేదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, నాకేదైనా ఆపద వచ్చినప్పుడు కానీ, నాకేదైనా శ్రమ వచ్చినప్పుడు కానీ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రభువు నన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే నేను ఆయనను ప్రేమిస్తున్నా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. అవునండి, వాస్తవమే కదా. ఆ ఒక ధైర్యం ఉంటే నీ హృదయంలో, నీ మనసులో నీకు ఒక ధైర్యము, ఆ ఓదార్పు ఉంటే నీ లోపల. నాకు దేవుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు, నాకు ఏమైనా ప్రభువు నన్ను చూసుకుంటాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను చేయి విడువాడు, నా దేవుడు నా చేయి పట్టుకొని నడిపిస్తాడు ఆయన అనక ఆ ఆదరణ, ఆ ఓదార్పు, ఆ నెమ్మది ఉంటాయి నీ మనసులో. ఒక చిన్న ప్రవక్త బ్రదర్ బ్రానమ్ ఆయన ఎద్దకు ఒక వ్యక్తికి ఒక దర్శనం కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఆ వ్యక్తితో సముద్రపు ఒడ్డున ఇసుక మీద ఈ విశ్వాసి దేవుడు నడుచుకుంటూ పోతూ ఉంటారు. దేవుడు ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు, ఆయనతో దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఇసుకలో చూస్తే ఇద్దరి పాదాల అచ్చులు కనిపిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. చూస్తూ ఉంటాడు, చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఆయన. ఒకరోజు వచ్చేసరికి ఏమైందనగా ఈ విశ్వాసకి కష్టములు వస్తాయి, ఈ విశ్వాసకి శ్రమలు వస్తాయి, ఈ విశ్వాసకి ఇబ్బంది వస్తుంది, ఈ విశ్వాసకి వేదనలు వస్తాయి. అప్పుడు ఆ ఇసుకలో నడుచుకుంటూ పోతూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తే ఒక్క వ్యక్తి యొక్క పాదాల ముద్రలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ దర్శనం అక్కడికి ఆగిపోతుంది. వచ్చి ఈ ప్రవక్తతో అడుగుతాడు, అయ్యా బ్రానమ్ గారు, నేను ఈ విధముగా నాకు ఈ దర్శనం వచ్చింది, ఈ కళ వచ్చింది, నాకు దీని యొక్క భావం ఏమిటి అడిగితే ఈయనే నేను ప్రార్థన చేసి ఏ దేవుడైతే నీకు అది దర్శనం చూపించాడో లేదా కళ చూపించాడో ఆ దేవుడు నాకు కూడా చూపించాలి, దాని యొక్క భావం ఆ దేవుడే నాకు చెప్పాలి. నేను ప్రార్థన చేశానని ఈయన పోయి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఈ దేవుడినితో మాట్లాడుతూ అంటాడు ఆయన. ఆ దర్శనం వచ్చింది వాక్యానుసారమైనది. అతడు సంతోషంతో ఉన్నప్పుడు, అతడు ఆనందంతో ఉన్నప్పుడు నేను అతని పక్కన నడిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేమిద్దరము నడుచుకుంటూ పోయాము కాబట్టి ఇద్దరి యొక్క పాదాల ముద్రలు కనిపించాయి అక్కడ. కానీ ఎప్పుడైతే ఆ భక్తుడు కష్టాల్లో ఉన్నాడో, ఎప్పుడైతే ఆ భక్తుడు శ్రమలలో ఉన్నాడో, ఎప్పుడైతే ఆ భక్తుడు వేదనలో ఉన్నాడో, ఎప్పుడైతే ఆ భక్తుడు దుఃఖంలో ఉన్నాడో, ఎప్పుడైతే ఆ భక్తుడు ఒంటరితనంతో ఉన్నాడో, ఎప్పుడైతే ఆ భక్తుడు అనేకమైన శ్రమలు శోధనలో ఉన్నాడో, అప్పుడు ఆయన నడుచుకుంటూ పోతూ ఉంటే ఆయనకు కనబడిన ఆ పాదాల ముద్రలు ఎవరి అనగా
ఆ భక్తునివి కావు, ఆ పాదాల ముద్రలు నావి. హల్లెలూయా. మరి ప్రవక్త మరి ఆయన ఎక్కడ ఉన్నాడు ప్రభు అంటే, ఆయనను నా భుజం మీద మోసుకుంటూ నేను నడుచుకుంటూ పోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండే ఆయన, ఎప్పుడైతే ఆయన సంతోషంతో ఉన్నప్పుడు ఆయన పక్కకు నడిచాను నేను. అందుకే ఇద్దరు వ్యక్తుల పాదాల ముద్రలు కనిపించాయి ఇసుకలో. కానీ ఎప్పుడైతే ఆయన కష్టాల్లో ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన శోధనలో ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన వేదనలో ఉన్నాడో, అప్పుడు ఆయనను నేను మోసుకుంటూ, నేను ఎత్తుకొని నేను నడుచుకుంటూ పోతున్నాను నేను అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఆదరణ, ఈ యొక్క ఓదార్పు ఎవరు ఇవ్వగలరనగా దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎప్పుడు ఇవ్వగలడు నీకు దేవుడు? నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని అత్తుకున్నప్పుడు, నువ్వు యేసు ప్రభువును ప్రేమించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకు ఇవి ఆధారమైనవి. దేవుడు గణపరచబడును గాక, దేవుడు కొనియాడబడును గాక. ఆధారమైనవి కాబట్టి ఏ ప్రవక్త అయినా దేవుని యొక్క వాక్యమే చెప్పాలి, ప్రజలను దేవుని యొక్క వాక్యమే దగ్గర నడిపించాలి, ప్రజలను సత్యమే దగ్గర నడిపించాలి, సత్యమునే బోధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, అక్కడ దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో మొదటి స్థానం, నీ బ్రతుకులో మొదటి స్థానం యేసు క్రీస్తే ఉండాలి. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తున్నారో ఈ భూమిన, ఎంతమంది అయితే దేవుని స్తుతిస్తున్నారో ఈ భూమిన, ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో ఈ భూమిన, దేవుని కుమారులు కుమార్తెలని పిలిపించుకుంటున్నారో, దేవుని పిల్లలని పిలిపించుకుంటున్నారో, వారి జీవితంలో మొదటి స్థానము దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలను. దేవుడు తప్ప వేరొక వ్యక్తిని మొదటి స్థానం జీవితంలో ఉండకూడదు. ఒకవేళ దేవుడు తప్ప వేరొక మానవుడు, లేదా నీ యొక్క ధనము కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ యొక్క వ్యవసాయం కావచ్చు, నీ యొక్క పనిపాటలు కావచ్చు, నీ యొక్క వ్యాపారం కావచ్చు, నీ యొక్క చదువు కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ యొక్క కుటుంబం కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ పొరుగు వాళ్ళు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, మొదటి స్థానము ఏ మానవునికి ఇచ్చినా, నీ జీవితంలో ఏ వస్తువుకి నీ జీవితంలో మొదటి స్థానం ఇచ్చినా అది విగ్రహారాధన అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిజంగా పోయి విగ్రహాలు మొక్కాల్సిన అవసరం లేదు. ఒక విగ్రహం దగ్గరికి పోయి, ఆ పురాతన కాలంలో రోమీలు వాళ్ళు పోయి ఇజ్రాయెల్ దేశంలోకి మోషే ఏలియా కాలంలో యెజబెలు బయలుదేవతను, అష్టార్థ దేవతను ఆ ఇస్రాయేలు పట్టణాలన్నిటల్లా గుళ్ళు కట్టించి, మందిరాలు కట్టించి, చివరికి సొలొమోను కట్టించిన దేవుని ఆలయంలో కూడా బయలుదేవత విగ్రహం పెట్టేశారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ నడిపించారు. అంటే అది ఆ కాలంలో, పురాతన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు బయలును ఆరాధించడం వల్ల, అష్టారుతను ఆరాధించడం వల్ల అది విగ్రహారాధన అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి, కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి, నువ్వు ఒక వ్యక్తిని కనుక నీ హృదయంలో ప్రేమ ఉంటే, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే, ఏ వస్తువునైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే, ఏ దాన్నైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే, అది నీకు ఒక విగ్రహారాధన అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవమని అవునా కదా? ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలని నీ జీవితంలో? యేసు ప్రభువుకు మాత్రమే, దేవునికి మాత్రమే నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎందుకనంటే ఆయన నిన్ను ప్రేమించినంతగా, దేవుడు నిన్ను ప్రేమించినంతగా ఈ భూమండలంలో, ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను ప్రేమించలే. హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా నిన్ను ప్రేమించలేదు, ప్రేమించాడు కూడా. మనుషుల ప్రేమ అంతా కూడా స్వార్థపూరితమైనది, గుర్తుపెట్టుకోండి కదా. మనుషులు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే అతనిలోకి లేదు ఆశించే
ప్రేమిస్తాడు, తన స్వార్థం కోసమే ప్రేమిస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. సరే, అన్నిటికంటే పెద్ద బంధం ఏంటంటే భార్యాభర్తల బంధం, లేదా తల్లిదండ్రులు పిల్లల బంధం. వాస్తవమే కదా? ఫస్ట్ పిల్లలు తీసుకుందాం, తల్లిదండ్రులే పిల్లలు తీసుకుందాం. ఒకవేళ కొన్ని కుటుంబాల్లో పేదవాళ్ళు ఉంటారు. కొడుకు కానీ బిడ్డ కానీ పెరిగి పెద్దగవుతారు. ఏమంటారు వాళ్ళు? వాళ్ళ నాన్నని పట్టుకొని ఏమంటారు? నువ్వు నాకేం సంపాదించి ఇచ్చావు? ఒక మంచి ఇల్లు కట్టి వెళ్ళేది నాకు నువ్వు. అందరికీ ఉన్నట్టు మంచి మంచి ఇల్లు లేవు, అందరికీ ఉన్నట్టు భూమి జాగాలు లేవు, అందరికీ ఉన్నట్టు బ్యాంకు బ్యాలెన్స్ లేవు. మాకు ఏమైనా సంపాదించావా? అందరికన్నట్టుగా నువ్వు కూడా నన్ను కన్నావు. నాకు కనీసం మంచి చదువు చెప్పించలేదు నాకు అని తల్లిని తండ్రిని అంటారు. హల్లెలూయా. అవునా కాదా? వాస్తవమేనా అండి? ఇప్పుడు ఈ కుమారునికి కానీ ఈ కుమార్తె కానీ ఏమున్నది? స్వార్థం ఉంది లేదా? ఉన్నదా లేదా? స్వార్థమా కాదా? నాకు చక్కటి ఇల్లు కట్టలే, నాకేమి ఆస్తిపాస్తులు ఏమి సంపాదించి పెట్టలేదు అంటే ఆస్తిపాస్తులు సంపాదించి పెడితేనే తల్లిని తండ్రిని ప్రేమిస్తావాను? మంచి గృహాలు కడితేనే తల్లిని తండ్రిని ప్రేమిస్తావాను? మంచి చదువులు చెప్పిస్తేనే తల్లిని తండ్రిని ప్రేమిస్తావాను? కాదు కదా. అంటే అక్కడ ఏముంది? స్వార్థపూరితమైన ప్రేమ. హల్లెలూయా. దాన్ని ఫిలియో ప్రేమ అంటారు. శరీర సంబంధమైన ప్రేమ. అగాపే ప్రేమ అనేది ఉంటుంది, అది దైవ సంబంధమైన ప్రేమ. అది అగాపే ప్రేమ అన్నది దైవ సంబంధమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు ఎక్కువ ఏం చేస్తారు? భర్తలు పని చేస్తారు, భార్య ఇంటికాడ ఉంటుంది. భార్య ఏమంటుంది భర్తను? నువ్వు నాకేం సంపాదించి పెట్టావు నాకు అంటది అన్నావా? వాస్తవమే కదా? అంటే ఏం ఆశిస్తుంది? అంతేనా కదా? వాళ్ళు అడిగిందైనా కొన్ని ముఖాలు మాడిపోతాయి. ముఖాలు మొత్తం కొంతమంది తట్టగా అవగారింటికి వెళ్ళిపోతారు. ఏంటిది అది? స్వార్థపూరితమైన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. నీ యొద్దకెళ్ళి ఏదో ఆశించి వాళ్ళు ప్రేమిస్తున్నాను నేను. ఒక వ్యక్తి నీతో స్నేహం చేస్తాడు అని అంటే ఎందుకు స్నేహం చేస్తాడు ఆయన? నీ యొద్ద ఏదో ఆశిస్తాడు ఆయన, అందుకే నీతో స్నేహం చేస్తాడు. లేదా నీకున్న అలవాట్లు అతనికి ఉంటేనే నీతో స్నేహం చేస్తాడు, లేదా అతనికి అలవాట్లు నీకుంటేనే నువ్వు అతని దగ్గర స్నేహం చేస్తాడు. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ప్రేమ కూడా అదే విధంగా ఉంటుంది, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ కూడా అదే విధంగా ఉంటుంది. మానవ సంబంధాలన్నీ కూడా స్వార్థపూరితమైన ప్రేమనే. హల్లెలూయా. వాస్తవమా కదా? పూర్తిగా స్వార్థంతో ఉన్న ప్రేమ అది. కానీ ఇక్కడ స్వార్థము లేని ప్రేమ ఉంది. ఒకటి స్వార్థము లేని ప్రేమ ఉంది. అది ఏం ప్రేమ అనగా అగాపే ప్రేమ అయినది, పరలోక సంబంధమైన ప్రేమ. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. దైవ సంబంధమైన ప్రేమ. ఒక మాట చదవండి ఆ ప్రేమ గురించి రాశాడు ఆయన. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 13-14 చదవండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13-14. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఏం లేనివాడు? ప్రేమ లేనివాడు. ఎక్కడ నిల్చొని ఉన్నాడట? మరణములో నిలిచున్నాడు. నీలో ప్రేమ అనేది లేకపోతే, దేవుని ప్రేమించే మనసు నీలో లేకపోతే, దేవుని హత్తుకునే మనసు నీలో లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నీవు మరణంలో ఉంటున్నావు. హల్లెలూయా. అందుకే
అందుకే దేవుని కంటే ఎక్కువగా అనగా ఇక్కడ దేవుడు అనగా అంటే ఎవరనగా ఇక్కడ యేసుక్రీస్తు అయినారు. ఈ వర్తమానంలో ఉన్న దైవ సేవకులు బోధించే దేవుడని బోధిస్తున్నారు అని అంటే ఆ మాట ఎవరనగా యేసుక్రీస్తుకు మాత్రమే వర్తిస్తుంది. లేదంటే క్రైస్తవులు ఎవరు బోధించినా దేవుడని బోధిస్తే ఆ దేవుడనే పదం కేవలం యేసు ప్రభువుకు మాత్రమే వర్తిస్తుంది. నీలో ప్రేమ అనేది లేకపోతే నువ్వు ఎక్కడున్నావాట? నువ్వు మరణములో ఉన్నావు. నువ్వు అంటే ఈరోజు క్రైస్తవులలో ఏం లేదండి, ప్రేమ లేదు. క్రైస్తవ సమాజంలో ఈరోజు ప్రేమ అనేది లేదు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారును. ఏం విస్తరించడం చేత? అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ చల్లారుతుంది. అంత్య దినంలో ఇది జరుగుతున్నది. ఈ అంత్య దినంలో మనుషుల మధ్యలో ప్రేమ లేదు. దేవుని నమ్ముతున్నామంటారు, దేవుని ఆరాధిస్తామంటారు, దేవుని మహిమపరుస్తామంటారు, దేవుని గణపరుస్తామంటారు, దేవుని స్తుతిస్తామంటారు, దేవుని నమ్ముకున్నామంటారు, మేము క్రైస్తవులం అంటారు, మేము దేవుని బిడ్డలం అంటారు. కానీ ప్రేమ లేదు. ఏం లేదండి, ప్రేమ లేదు. మేము దేవుని ప్రేమిస్తున్నామంటారు. ఓ పాటలు, విస్తారమైన పాటలు పాడుతూ అంటారు, విస్తారమైన మాటల ద్వారా చాలా చెప్తూ అంటారు. కానీ ఆ ప్రేమ ఎక్కడుండాలి? క్రియలలో ఉండాలి. అందుకే మానవుల మధ్యలో ఉన్న ఈ ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. అది ఏదో ఆశించే నువ్వు వ్యక్తిని ప్రేమిస్తావు, ఏదైనా ఆశిస్తే నేను అతనితో సహవాసం చేస్తాను. కానీ ఇక్కడ ఏం ప్రేమ? క్రైస్తవుని నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని కుమారుడు కుమార్తెవైతే నీ లోపల ఏముండాలి? దేవుణ్ణి ప్రేమించే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదాము. రెండో పాయింట్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటిది? దేవుని మనము ప్రేమిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే. రెండవది ఏంటిది? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోకి వెళ్ళి జీవములోకి దాటి ఉన్నాం. అందుకే అక్కడ ఏమంటుంది? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నది రెండవ ఆజ్ఞ. యేసుప్రభు చెప్పాడు అక్కడ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. హల్లెలూయా. పోయిన వారం మనం చూసాం, పొరుగువాడు ఎవడని అడిగాడు ఆయన. పొరుగువాడు ఎవరు ప్రభు అని అడిగాడు. మా పొరుగువాడు ఎవరు ప్రభు అని అడిగాడు. ఎవరు కనిపించారు అక్కడ? పొరుగువారు ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరైతే శ్రమలలో ఉన్నాడో. ఆ మంచి సమరని ఒక స్టోరీ మనందరూ తెలుసు. మనకు అటుపోయిన వారం మనం మాట్లాడుకున్నాం దాని గురించి, అవునా కదా? ఫస్ట్గా యాజకుడు పోయాడు, ధర్మశాస్త్రం బోధించేవాడు, ఏం సహాయం చేయలేదు, చూసి వెళ్ళిపోయాడు. తర్వాత లేవీడు పోయాడు, ఏ సహాయం చేయలేదు, చూసి వెళ్ళిపోయాడు. తర్వాత సమరయుడు పోయాడు, గాడిద మీద పోతూ దిగి కొరపానంతో ఉన్న వ్యక్తిని, అంటే అతనికి ఏం అవసరం ఉన్నది? అతని గాయములకు కట్లు కట్టబడాలి, అతనికి నీళ్ళు దాహంతో ఉంటే నీళ్ళు తాగించాలి, అతన్ని కొంతకాలము పరామర్శించాలి. మొత్తం కొరపానంతో ఉన్నాడు అని అంటే అనేకమైన గాయములు ఉన్నాయి, అనేకమైన దెబ్బలు ఉన్నాయి.
అవస్థ పడుతాడు ఆయన. పూటకొల్లు ఇంటివన్నీ తీసుకొని పోయాడు. ఇతనికి వైద్యము చేయించు, 2 దేనారాలు ఇచ్చాడు. ఇతన్ని వైద్యము చేయించు, మళ్ళా నేను తిరిగి వచ్చే సమయంలో నువ్వు ఏమైనా ఖర్చు చేస్తే అది నేను నీకు ఇస్తానన్నాడు. ఇక్కడ పొరుగువాడు ఎవరు? ఇక్కడ నీ తోడబుట్టిన అన్న కాదు, నీ తోడబుట్టిన తమ్ముడు కాదు, నీ తోడబుట్టిన చెల్లె కాదు, నీ తోడబుట్టిన అక్క కాదు. అవునండి? హల్లెలూయా. నీ కడుపున పుట్టిన పిల్లలు కాదు, నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు. ఎవరిక్కడ? అవసరతలో ఉన్న వ్యక్తి ఆడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి సమరయుడు ఏం చేస్తున్నాడు? అతనికి అవసరం ఉంది, నీళ్ళు అవసరం ఉన్నది, గాయాలు కడగబడడం అవసరం ఉన్నది, అతని కొంతకాలము పరామర్శించడం అవసరం ఉంది. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకుపోయి పుట్టగలు ఇంటి వాళ్ళలో పెట్టేశాడు. సో ఈరోజు ఎవరు నీ పొరుగువాడు? ఎవరు ఈరోజు? ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, ఎవరైతే వేదనలలో ఉన్నారో, ఎవరైతే సరైన ఆహారం లేకుండా ఉన్నారో, ఎవరైతే సరైన వస్త్రము లేకుండా ఉన్నారో, ఎవరైతే సరైన గృహము లేకుండా ఉన్నారో, ఎవరైతే సరైన వసతులు లేకుండా ఉన్నారో వాళ్ళే కదా మన పొరుగువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? వాస్తవమా కదా? ఇక్కడ నీ తోడబుట్టిన అన్న అని చెప్పలే దేవుడు, నీ తోడబుట్టిన తమ్ముడు అని చెప్పలే దేవుడు, నీ తోడబుట్టిన చెల్లె అని చెప్పలే దేవుడు, లేదంటే నీ తల్లి అని చెప్పలే దేవుడు, నీ తండ్రి అని చెప్పలే దేవుడు. అవసరతలు ఎవరైతే ఉన్నారో అతడే నీ పొరుగువాడు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందుకే యోహాను భక్తుడు ఏమంటున్నాడు చూడండి, పోయిన వారం చెప్పాను, నీ మాట చాలా కఠినమైన మాట ఇది. వాస్తవమా కదా? మళ్ళీ చదవండి ఆ మాట. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, 14వ వాక్యం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోకి దాటినామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మన సహోదరుడు ఎవరు? ఎవరండి? పొరుగువాడు కాదు, అవసరతలో ఉన్నవాడు. వాస్తవమా కదా? ఎవరైతే అవసరతలో ఉన్నారో దేవుని బిడ్డలు, వాళ్ళు మన పొరుగువాళ్ళు. మనం సోదర ప్రేమ ఈ వర్తమానం, ఈ అంత్యకాల వర్తమానం ఏమైనా సోదర ప్రేమ అంటారు దీన్ని. భౌతిక సంఘకాలంలో బ్రదర్లీ కైండ్నెస్, సోదర ప్రేమ అంటారు. కానీ ఆ సహోదరుని ప్రేమించే మనసు ఉండదు. మనకేం తెలుసు అంటే, నేను మెసేజ్లో ఉన్నా బ్రదర్, నేను యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నా, నేను మెసేజ్లో ఉన్న బ్రదర్, నేను పరలోక రాజ్యంలో పోతా. నేను ఏడికి పోతావు? మెసేజ్లో ఉండి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటేనే నీకు పరలోక రాజ్యం ఇస్తానని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిండు ఎక్కడైనా? ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిండు ఎక్కడైనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకు ఇది ఆధారమైనది. ఈవెన్ ఒక దేవుని ప్రవక్త అని అంటే ఆ ప్రవక్త కూడా ఈ ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రవక్త బోధించే వాక్యంలో ఈ ప్రేమ ఉండాలి. నువ్వు ఆ ప్రవక్త వర్తమానం నమ్ముతున్నావంటే ఈ ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రవక్త వాక్యాన్ని లోబడుతున్నావంటే ఈ ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రవక్త వర్తమానం చదువుతున్నావంటే ఈ ప్రేమ నీలో ఉండాలి. ఉన్నదండి? యూనివర్సల్గా చాలా తక్కువ మందికి ఉంది ఈ ప్రేమ. మెసేజ్లో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు నేను. ప్రవక్త వర్తమానం నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రవక్త వర్తమానంలో ఉన్నానని గల్లలు ఎగిరేసుకోవడం కాదు. నువ్వు ప్రవక్త వర్తమానం ఉన్నావు, దేవుని ప్రేమిస్తున్నావు, సంతోషం, మంచిదే. కానీ రెండవ ఆజ్ఞ ఏంటిది? మొదటి ఆజ్ఞ, తర్వాత రెండవ ఆజ్ఞ, మూడవ ఆజ్ఞ. ఇవి 3 దైవ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి 10 ఆజ్ఞలలో. నీ తల్లిని తండ్రిని సన్మానించము, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు. 3వ ఆజ్ఞ ఏంటిదండి? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించము. దానిలో నీవైనను, నీ భార్యను, నీ పిల్లలైనను, నీ దాసైనను, నీ పశువులైనను పని చేయకూడదు. అది దేవునికి విశ్రాంతి దినము. దానిని దేవుడు పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడన్నాడు. 3 ఆజ్ఞలు. 4వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక.
అందుకే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో 2 నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాటలో అంతా ఉంది, వాక్యం అంత ఉంది. మరి ఈరోజు ఈ అంత్యకాలంలో లవదీక సంఘకాలంలో ఈ లవదీక సంఘకాలం గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే, మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకున్నాము, మాకేమీ కొదవలేదనుకుంటున్నారు. ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. ఇది ఎవరికి వారే. దేవుని నమ్మినావని చెప్పిన నీవు, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పిన నీవు, దేవుని ఆరాధిస్తున్నానని చెప్పిన నీవు, దేవునికి లోబడుతున్నానని చెప్పిన నీవు, మరి నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, ఆ సహోదరుని ప్రేమించే మనసు నీలో లేకపోతే నువ్వు ఎక్కడున్నావట? మరణములో ఉన్నావు. ఎక్కడున్నారని? మరణములో ఉన్నావు. ఎడిగిపోతావు నువ్వు. ఇక ఎక్కడికి? నిత్య జీవానికా నరకానికా పోయేది నువ్వు? నరకం. బ్రదర్ బ్రాహ్మణం అన్నాడు 1 in a million అన్నాడు ఆయన. హల్లెలూయా. 10 లక్షలలో ఒక్కడే పోయేది నిత్య జీవానికి. కోటాను కోట్ల మంది పరిగెత్తుకుంటూ ఉరికేది కాదు నిత్య జీవం. 1000 మంది పరిగెత్తుకుంటూ వెళ్ళేది కాదు నిత్య జీవం. లక్షల మంది పరిగెత్తుకుంటూ వెళ్ళేది కాదు నిత్య జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 in a million అనగా 10 లక్షలలో ఒక్కడే. ఆ ఒక్కరిని నేనే అనే ఉద్దేశంతో నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు ఆ 10 లక్షల్లో నేను ఒక్కనే, ఆ ఒక్కరిని నేనే, ఆ ఒక్కరిని నేనే ఉండాలి, ఆ ఒక్కదాన్ని నేనే ఉండాలి, ఆ ఒక్క వ్యక్తిని నేనే ఉండాలి. నేనే ఆ ఒక్కని వలె ఆ 10 లక్షల్లో ఒక్కరిని నేనే అనుకొని నీ యొక్క జీవితానికి వాక్యాన్ని అనుభవించుకొని, నీ యొక్క మనసును మార్చుకొని, నీ యొక్క హృదయమును మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, అనగా దేనికి మార్చుకోవాలి? దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా, దేవుని యొక్క మాటకు అనుకూలంగా, దేవుని యొక్క సత్యానికి అనుకూలంగా నీ జీవితాన్ని మలుచుకొని నువ్వు జీవించడం ప్రారంభించినప్పుడు ఆ ఒక్కని నీవే ఉంటావు. ఆ ఒక్క వ్యక్తి నేనే ఉంటాను. ఆ ఒక్క వ్యక్తి ప్రపంచంలో ఎక్కడో ఒకడు ఉండొచ్చు. అనగా 10 లక్షల మంది ఈ ఎంటెం మెసేజ్లో ఉంటే ఇక్కడికి వచ్చేసరికి మనసులు మొత్తము ఎట్లుంటాయండి? ధైర్యం రాదు, ఇచ్చే మనసు రాదు. నీ అవసరతలు ఉన్న నీ సహోదరుడు కనబడితే నువ్వు అతనికి సహాయం చేసే మనసు నీలో ఉండదు. మరి ఆ ప్రేమ నీలో లేనప్పుడు నువ్వు ఎటు పోతావు? ఎక్కడికి వెళుతావు? ప్రియ సోదరి సోదరుడా, నీ పరిస్థితి ఏంటి? అలా చెప్తాం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అవునా కదా? అందరూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు ప్రపంచం అంతా కూడా. అయ్యో యేసయ్య అంటే ఎంత ప్రేమ గలవాడండి ఆయన. వాసమే అది తప్పు అని చెప్పడానికి ఆస్కారము లేదండి. హల్లెలూయా. మరి ఆయనలో ఉన్న ప్రేమ నీలో ఉందా కదా? ఇప్పుడు ఒక తల్లి తండ్రి పిల్లలు ఉన్నారంటే ఆ వ్యక్తి ఆ పిల్లలలో తండ్రి లక్షణమో తల్లి లక్షణమో ఖచ్చితంగా ఉంటుంది. లేదా పోలికలన్నీ వస్తాయి, తల్లి అన్నీ వస్తాయి, తండ్రి అన్నీ వస్తాయి, లేదా వాళ్ళ కుటుంబస్తులకు సంబంధించిన ఏదైనా ఒక పోలిక వస్తాయి వాళ్ళకు. మనం దేవుని కుమారుడు అని అనుకున్నప్పుడు, నువ్వు దేవుని కుమార్తె అని అనుకున్నప్పుడు మరి నీ దేవుని యొక్క లక్షణం నీలో ఉండాలి కదా, నీ దేవుని యొక్క మనసు నీలో ఉండాలి కదా, నీ దేవుని యొక్క హృదయం నీలో ఉండాలి కదా, నీ దేవునికున్న సమర్పణ నీకు ఉండాలి కదా, ఆ దేవునికున్న ప్రేమ నీలో ఉండాలి కదా. మరి ఉందా? క్రైస్తవ సమాజంలో ఉన్నదాన్ని ప్రేమ లేదండి. ఇప్పుడు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బ్రదర్ మీ తమ్ముడు కనుక ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా మీ అన్న ఉన్నాడు అనుకుందాం, లేదా మీ చెల్లె ఉన్నది అనుకుందాం. ఆమెకు అప్పుల పాలయ్యి మీ తమ్ముడినో మీ చెల్లెనో అప్పులలో వచ్చి ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటారు. నువ్వేం చేస్తావు? చూసుకుంటుంటావాను? కనీసం పోయి మాట్లాడితే అడ్డుపడతాను. అరే మా అన్నని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారయ్యా, లేదా మా తమ్ముడిని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, మా చెల్లెని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవునా కదా? నేను జమనతుంటా బట్ నేను ఏముంటా? నేనుంటా. నేను ఒక్కసారి కాకుండా నెలకెన్ని ఇస్తాడు బా? తమ్ముడు ఏపోతే నేను ఇస్తానేను, మా అక్క ఏపోతే నేను ఇస్తానేను, మా చెల్లి ఏపోతే నేను ఇస్తానేను. మాట వసుకొని అంటావా అనవా? అవసరమా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక కొంతమంది అయితే ఇచ్చేస్తారు కూడా, వాళ్ళు ఇస్తారు. అట్లా ఇచ్చేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కను ప్రేమించిన చెల్లె కూడా ఇస్తుంది అక్కకు, చెల్లెని ప్రేమించిన అక్క కూడా ఇస్తుంది, తమ్ముని ప్రేమించిన అన్న ఇస్తాడు,
అన్నను ప్రేమించిన తమ్ముడు కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని బట్టి నువ్వు ఇది రక్త సంబంధమా కాదా? హల్లెలూయా. వాస్తవమా కాదా? అంతేనా? లేక నువ్వు చెయ్యకపోతే చుట్టుపక్కల చూస్తాడు అంటే నేను ఉంచుతారు వాళ్ళు. అవునా కదా? ఏందా మీ తమ్ముడిని అంత ఇబ్బంది పెడతా అంటే నువ్వు అన్నావు, ఇంత ఉన్నావు నువ్వు. 10 రూపాయలు మీ తమ్ముని సాయం చేయవా? నేను నీ తోడబుట్టినాడు కదా, నేను నీ చెల్లె కదా, నీ అక్క కదా, నీ అన్న కదా, నీ తమ్ముడు కదా అంటారా చుట్టుపక్కల వాళ్ళు? నీ ముఖం ఉందనక నీ వెనక తిడతారు వాళ్ళు నిన్ను. హల్లెలూయా. వాడు ఏం మనిషి వాడు, ఆమె ఏం మనిషి ఆమె? అలా అక్క అంత కష్టాల పాలవుతా చూసుకుంటూ ఉంటాను ఆమె. వాళ్ళ తమ్ముడు అంత కష్టాలు ఉంటాయని చూసుకుంటుంటాడు, వాళ్ళ అన్న అంత కష్టాలు ఉంటాయని చూసుకుంటూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు ఆ వేస్ట్ కాడా వాడు, ఆమె నా వేస్ట్ ఆమె. వాళ్ళు మనుషులే కాదు వాళ్ళు, ఎందుకు కాదంటాను అట్లా? లోకులు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని బట్టి మాట్లాడుతున్నారు వారు? నీ లోపల ఏమి లేకపోతే అండి, ప్రేమ లేకపోతే. హల్లెలూయా. అవునా కదా? వాస్తవమేనా? ప్రేమ లేకపోతేనే కదా మనిషిని పట్టుకొని వాడు ఏం మనిషి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇది ఏంటిది? శరీర సంబంధమైన రక్త సంబంధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమో మనకు తెలియదు. ఒక 30 సంవత్సరాల క్రితం మీరెవరో నాకు తెలుసా? నేనెవరో మీకు తెలుసా? తెలుసా అండి? మరి మన అందరు ఇక్కడ కూడుకుంటున్న దేన్ని బట్టి? యేసు క్రీస్తు రక్తమును బట్టి. దేవుని ప్రేమను కాదు ఇక్కడ. ఎవరిని మనల్ని సమకూరుస్తుంది ఇక్కడ? యేసు క్రీస్తు యొక్క రక్తం. అందుకే ఆయన నా కొడుకు కూడా ఆయన పరలోకపు తండ్రే, నాకు కూడా ఆయన నా పరలోకపు తండ్రే, నా భార్య కూడా ఆయన పరలోకపు తండ్రే. హల్లెలూయా. దేవుడు తాత కాదు, ముత్తాత కాదు, ఎవరికైనా ఆయన ఎవరికైనా తండ్రి. ఆయన పరలోకపు తండ్రి. ఆయన హల్లెలూయా. ఆయన బిడ్డలుగా మనం ఎలా అవుతున్నాము? యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు చదవండి ఆయన రక్తం ఏం చేస్తుంది మనల్ని. ఇదే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ లేఖనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసము గలవారము ఇందుము. ఎవరితోటి అన్యోన్య సహవాసము? వెలుగు ఎవరైనారు? అంతేనండి. ఇప్పుడు ఎవరితోనూ సహవాసం చేయాలి? వెలుగైన దేవునితోనూ సహవాసం చేయాలి. ఆ వెలుగైన దేవుడు ఎవరైనారు? యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. అంతేనండి. ఆయనతోనూ సహవాసము చేస్తే, అనగా యేసుక్రీస్తుతో కలిసి నడిస్తే సహవాసము గలవారం అయిందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ఎవరి రక్తమాట? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. హల్లెలూయా. రక్తము. ఇప్పుడు మనం ఎవరి రక్తము మూలంగా ఇక్కడ కూర్చొని ఉన్నాం? మనం యేసుక్రీస్తు రక్తమేనా? అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము సహోదరులమయ్యాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము సహోదరులమయ్యాం. హల్లెలూయా. వాస్తవమా కదా? మరి ఇప్పుడు ఏ రక్తం మనల్ని కడుగుతా ఉన్నది? మన తల్లిదండ్రుల రక్తం మనల్ని కడుగుతుందా? యేసయ్య రక్తం మనల్ని కడుగుతుందా పాపాలకెళ్ళి? మరి యేసయ్య రక్తము మన ఒక శరీర సంబంధమైన తల్లిదండ్రుల రక్తం పంచుకొని పుడితేనే నీ అన్ననో, నీ తమ్ముడో, నీ చెల్లెనో, నీ అక్కనో కష్టాల్లో ఉంటే నువ్వు చూడకుండా నీతోటైనా సహాయం నువ్వు చేస్తావు. మరి యేసయ్య రక్తము ఎంత విలువైనది? నీ తల్లి రక్తము కంటే గొప్పది, నీ తండ్రి రక్తము కంటే గొప్పది, నీ అన్న రక్తము కంటే గొప్పది, నీ చెల్లె రక్తము కంటే గొప్పది, నీ అక్క రక్తము కంటే గొప్పది, నీ తమ్ముని రక్తము కంటే గొప్పది, నీ పిల్లల రక్తము కంటే గొప్పది, నీ బంధువుల రక్తము కంటే గొప్పది, నీ స్నేహితుల రక్తము కంటే గొప్పది, నీ పొరుగు వాళ్ళ రక్తము కంటే యేసయ్య రక్తము గొప్పదైనది. హల్లెలూయా. హల్లెలూయా. మరి యేసయ్య రక్తములో నీవు ఉంటే నువ్వు ఎలాంటి ప్రేమ ఉండాలి? డిఫరెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడేది అవుతుందామా? టోటల్ డిఫరెంట్ యాంగిల్లో మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. యేసయ్య రక్తం అంత గొప్పదైతే
యేసయ్య రక్తంలో కడగబడిన నీవు, యేసయ్య రక్తంలో కడగబడిన మనము, యేసయ్య రక్తంలో కడగబడిన ఈ యొక్క ఎంటమెస్లో విశ్వాసులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ఏం ప్రేమ కలిగి ఉండాలన్నాడు. అన్నాడు 1 in a million అన్నాడు ఆయన. ఉందా ప్రేమ? ఉందా? లేదు, లేదండి. ఎంటమెస్లో ప్రేమ లేదు. అంటే మెసేజ్లో ప్రేమ ఉంది, మెసేజ్ నమ్మే విశ్వాసులలో సేవకులలో ప్రేమ లేదు. యూనివర్సల్గా దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఆ ప్రేమే గనుక ఉంటే ఎక్కడ ఉంది ఆ ప్రేమ? ఆది అపోస్తల కాలంలో ఉన్నది ఆ ప్రేమ. ఉన్నదా లేదా? లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆది అపోస్తల కాలంలో ఆ ప్రేమ ఉంది. కానీ ఆది మొదటి సంఘకాలము ఎఫెసు సంఘకాలం, ఎఫెసు సంఘకాలంలో ఏ వెలుగైతుందో చివరి సంఘకాలంలో అదే వెలుగు ఉంటుంది. ఎఫెసు సంఘకాలంలో ఏ ప్రేమ అయితే ఉండాలో చివరి సంఘకాలంలో అదే ప్రేమ ఉండాలి. ఎఫెసు సంఘకాలంలో ఏ వాక్యం అవుతుందో చివరి సంఘకాలంలో అదే వాక్యం ఉండాలి. ఎఫెసు సంఘకాలంలో ఏ విశ్వాసం ఉందో చివరి సంఘకాలంలో అదే విశ్వాసం ఉండాలి. ఎఫెసు సంఘకాలంలో దేవుడు ఒక్కడే అని ఉంటే చివరి సంఘకాలంలో దేవుడు ఒక్కడే అని ఉండాలి. ఎఫెసు సంఘకాలంలో యేసుక్రీస్తులో భక్తం ఉంటే చివరి సంఘకాలంలో యేసుక్రీస్తు భక్తం ఉండాలి. ఎఫెసు సంఘకాలానికి వర్తమానికి అయితే చివరి సంఘకాలానికి వర్తమానికి కూడా ప్రవక్త అయి ఉండాలి. ఎఫెసు సంఘకాల వర్తమానికుల్లో ప్రేమ ఉంటే చివరి సంఘకాల వర్తమానికుల్లో ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఎఫెసు సంఘ కాలంలో ఆ పౌలు బోధించిన బోధ, పౌలు బోధించిన వాక్యము, అపోస్తలులు బోధించిన వాక్యం విన్న వాళ్ళలో ప్రేమ ఉంది. కానీ ఎఫెసు సంఘ కాలంలో ఈ ప్రవక్త ద్వారా వచ్చిన విశ్వాసులలో ఆ ప్రేమ లేదు. వర్తమానంలో ఉన్నది, కానీ వర్తమానం నమ్మే విశ్వాసులలో, వర్తమానం బోధించే బోధకులలో, వర్తమానం కోసం నిలబడుతున్న సేవకులలో, వర్తమానం నమ్ముతున్న విశ్వాసులలో ఈ ప్రేమ లేదు. ఇప్పుడు ఈ ప్రేమ లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? మరణం. నువ్వు ఉండేది మరణం. తన అవసరతలో ఉండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తన కష్టాలలో ఉండి నీకు తెలిస్తేనే నువ్వు వెళ్ళి సహాయం చేయాలి. ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు అని నీకు తెలిస్తే, ఆ వ్యక్తి అవసరతలో ఉన్నాడని నీకు తెలిస్తే, నీ దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉన్న ప్రేమ నీలో ఉంటే, యేసయ్యలో ఉన్న ప్రేమ నీలో ఉంటే, యేసయ్యలో ఉన్న దయ నీలో ఉంటే, యేసయ్యలో ఉన్న వాత్సల్యం నీలో ఉంటే, యేసయ్యలో ఉన్న జాలి నీలో ఉంటే, ఆ వ్యక్తి అవసరతలో ఉన్నాడంటే నువ్వు వెళ్ళి సహాయం చేయాలి. నువ్వు కడుపు నిండితే నా దరిద్రం పోతుంది. నాది కడుపు నిండితే చాలుగా నా దరిద్రం పోతే నాది. ఇప్పుడు నువ్వు ఎట్లా నిత్య జీవానికి వారసుడు అవుతావు? నిత్య జీవాన్ని నువ్వు ఎలా వారసురాలు అవుతావు? రే సోదరి సోదరుడా, దేవునికి మహిమ, హల్లెలూయా, దేవునికి ఘనత కలుగును, హల్లెలూయా. నువ్వు నిత్య జీవానికి వారసుడు కావాలి, నువ్వు నిత్య జీవానికి వారసురాలు కావాలి. కొంతమంది ఎట్లుంటే పేదరికంలో చాలా ప్రేమ ఓలుకపోస్తూ అంటారు. నేను దేవుడు నన్ను తీస్తే నేను ఇది చేస్తా బ్రదర్, అది చేస్తా బ్రదర్. నాకు చాలామంది ప్రామిసులు చేశారు. నాకు హైదరాబాద్లో చాలామంది ప్రామిసులు చేశారు. ఉద్యోగాలు వచ్చాయి, అమెరికా పోయారు, వీసాలు వచ్చాయి వాళ్ళకు. వచ్చినట్టు ఫోన్లు చేసి బ్రదర్ వీసా వచ్చింది బ్రదర్. నేను పోయినావంటే బ్రదర్ ఒక ఆయన అన్నాడు, నా అంత స్థాయికి నేను తీసుకొస్తానన్నాడు. పెళ్ళికి బిచ్చం పెట్టాడు ఆయన. కోట్లు లక్షలు కోట్లు సంపాదించుకుంటాడు. నా అంత స్థాయికి తీసుకొస్తా బ్రదర్ నేను అన్నాడు. 2 సంవత్సరాలు ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అమెరికా పోవాలని ఆయనకు చెప్పి చేశాను నేను. ప్రతి పెదవుల ప్రేమ. ఉద్యోగం రావాలని ప్రార్థన చేయమన్నాడు. ఆయన గురించి కూడా ఉద్యోగం రావాలని ప్రార్థన చేసిన. బ్రదర్ నాకు ఉద్యోగం రావడానికి చేయి పెట్టి ప్రార్థన చేయన్నాడు. చేయి పెట్టి ప్రార్థన చేశాడు. 2 నెలల లోపల ఉద్యోగం వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు హైదరాబాద్లో. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, రిటర్న్ కూడా కాల్ చేయడు. ఏం కనబడతలేదు. ఇప్పుడు ఏమీ లేనప్పుడు మాత్రం డైలాగులు బాగా కొడతారు. బ్రదర్ నేను అది చేస్తాను బ్రదర్, ఇది చేస్తాను బ్రదర్, అది చేస్తాను బ్రదర్, ఇది చేస్తాను బ్రదర్ అంటారు. కానీ డబ్బు వచ్చిన తర్వాత స్టీఫెన్ అన్నా కనిపించాడు. ఎవరు కనిపిస్తారు? చూస్తే డబ్బే కనబడుతుంది. అన్నా నాకు స్టడీ వీసా మీద పోతున్నా, పార్ట్ టైంగా జాబ్ చేస్తానా,
వీజా వస్తట్టు ప్రార్థన చేయాలని ఇంటికి పిలిచి ప్రార్థన చేసుకున్నాడు. నూనె పెట్టి చేయబెట్టి ప్రార్థన చేసిన, వచ్చింది వీజా వచ్చింది, పోయింది, ఆయన పని చేసుకున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఉదాహరణ చెప్తున్నా నేను. సరే, వాళ్ళని దేవుడు దీవించిన కాక మనకు సంబంధం లేదు. మన దేవుడు మనకున్నాడు, మనల్ని దీవించే దేవుడు గొప్పవాడు. మనం మనుషుల మీద ఆధారపడలేదు, మనుషుల మీద విశ్వాసం ఉంచలేదు, మనిషిని నమ్ముకోలేదు. మనం నమ్ముకునేది దేవుని, మన విశ్వాసం ఉంచింది దేవుని, మనం ఆధారపడేది దేవుని. మన దేవుడు మనల్ని దీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఒక్క మాట మాత్రం చెప్పగలదు, ఏమనగా యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు అనే మాట మాత్రం చెప్పగలను నేను. నాకు లక్షలు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు, కోట్లు లేవు నాకు, కానీ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, పేదరికంలో ఉన్నప్పుడు చాలా డైలాగులు పడుతుంటారు వాళ్ళు, ప్రేమ వెలుకబోస్తూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే పేదరికం పోతుందో ఇక మనుషులు కనబడరు వాళ్ళకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు పేదవాడిని ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావో, నువ్వు ధనవంతుడు అయితే కూడా అదే ప్రేమ నీలో ఉండాలి, అదే ప్రేమ నీలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనసు నీలో ఉండాలి. దేవునికి మహిమ, దేవునికి ఘనత కలుగును గాక. నీ బంధువులను ఎలా ప్రేమిస్తావో నీ పొరుగువారిని అదే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఎలా ప్రేమించుకొని సంఘర్షణ అదే విధంగా ప్రేమించాలను. దేవునికి మేము అది ప్రేమ అంటే క్రియలలో చూపించే ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడుంది ప్రేమ? ఇప్పుడు ప్రేమ లేనివాడు నువ్వు మరణంలో ఉన్నావంటున్నాడు దేవుని యొక్క వాక్యం. అన్నమాట మరణంలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైన ఉన్నాడు. ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకు ఈ 2 లేఖన ఆజ్ఞలు ప్రధానమైనవి, ఆధారమైనవి అంటున్నాడు యేసయ్య అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. ఈరోజు మనం ఎలాంటి ప్రేమ అంటే మాటల్లో చెప్పే ప్రేమ కాదు. మనం యేసు క్రీస్తులో ఏ ప్రేమ ఉందో అందులో కొంతైనా మనలో ఉండాలి. యేసు క్రీస్తులో ఏ జాలి అయితే ఉందో మనలో కొంచెమైనా ఆ జాలి ఉండాలి. యేసు క్రీస్తులో ఏ దయ అయితే ఉందో మనలో ఆ కొంచెమైనా ఆ దయ మనలో ఉండాలి. దేవుడు కాబట్టి విస్తారమైన ప్రేమ ఉంది ఆయన లోపల. మన మానవ మాత్రులను కాబట్టి కొంచెమైనా ఆయనలో కలిగిన ప్రేమ కొంచెమైనా మనలో ఉండాలి. మరి ఆ ప్రేమ కలిగి ఉన్నామా? మనం జీవిస్తున్నామా? మనం ఆ ప్రేమ ప్రకారం మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని ఏ విధంగా ప్రేమించాడు, యేసయ్య మనల్ని ఏ విధంగా కనికరించాడు, యేసయ్య మనల్ని ఏ విధంగా జాలి చూపించాడు, యేసయ్య మనల్ని ఏ విధంగా దయ చూపించాడు, యేసయ్య మన మీద ఎలాంటి కృప చూపిస్తున్నాడు, యేసయ్య మన మీద ఎలాంటి వాత్సల్యం చూపిస్తున్నాడు. ఈ లక్షణాలన్నీ నీలో, నాలో, మనలో, ఈ యూట్యూబ్లో వింటున్న బిడ్డలందరిలో ఉండును గాక. యేసు క్రీస్తు నామంలో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించను గాక. ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా దేవ, నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నాయన నీ యొక్క లేఖనం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు నాయన, ఆ ప్రేమ మాలో ఉండాలి ప్రభా. ఈ యూట్యూబ్లో వింటున్న బిడ్డలు కూడా ప్రభా ఆ ప్రేమ యేసు క్రీస్తు నామంలో వారి హృదయంలోకి వచ్చునుగాక. నాయన, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ప్రభా మీరు మాట్లాడిన దేవుడు తను నీకు స్తోత్రం నాయన. నీలో ఉన్న ప్రేమ మాలో ఉండాలి, నీలో ఉన్న దయ మాలో ఉండాలి, నీలో ఉన్న జాలి మాలో ఉండాలి, నీలో ఉన్న కరుణ మాలో ఉండాలి, నీలో ఉన్న వాత్సల్యం మాలో ఉండాలి, నీలో ఉన్న కనికరము ప్రభా మాలో ఉండినైనా అది మాటల్లో చెప్పే విధంగా కాకుండా ప్రభా క్రియారూపములో అది మేము చూపించాలి నాయన. నీ కొందనాలు ఒక మానవ రక్తముతో పుట్టిన వాళ్ళలో ఆ ప్రేమ ఉంటే ప్రభా నేను మరి యేసు క్రీస్తు అనే రక్తము కింద ఉన్న మాకునైనా ఇంకెంత ప్రేమ కలిగి మేము జీవించాలి ప్రభా ఈ లోకంలో. దయామయుడమైన మా తండ్రి, ఆ ప్రేమను క్రైస్తవులలో పుట్టించండి, ఆ దయను క్రైస్తవులలో పుట్టించండి, ఆ వాత్సల్యమును క్రైస్తవులలో పుట్టించండి, ఆ కనికరమును క్రైస్తవులలో పుట్టించండి, ఆ కటాక్షమును క్రైస్తవులలో పుట్టించండి. కొంతమైన ప్రభా నీలో ఉన్న దయా ప్రేమ మా అందరిలో, యూట్యూబ్లో ఉంటున్న బిడ్డలందరిలో ఉండునుగాక. మితమైన వాక్యను 30 60 100 ప్రభా మీరు దీవించండి. నేను రోగులను స్వస్థపరచండి, దయ్యాలను విడిపించండి. నేను మరి ఆర్థికంగా దీవించండి, ఆర్థికంగా ద్వారాలు తెరవండి. నేను అన్ని కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఏ కష్టంలో ఏ బిడ్డలు ఉన్నారో మాకు తెలియదు. ఆ కష్టంలో యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగాక. యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో సాతాను బంధకంలోకి వెళ్ళి విడుదల కలుగునుగాక. తండ్రి నీ కొందనాలు. ఈ వాక్యమైన ప్రభావ మీ యొక్క దయను కుమ్మరించండి. వాక్యమైన మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. 30 60 100 ఫలించేటట్టు మీరు సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.